హలో మ్యామ్, నమస్తే మ్యామ్. నమస్తే కీర్తి గారు. మ్యామ్, ఇవాళ మనకి హెల్మెట్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ జరిగింది. సో హౌ యూ ఫీల్ అబౌట్ దిస్ ప్రోగ్రామ్ అండ్ మీ స్పాన్సర్షిప్ లో జరిగింది ఇది? చాలా హ్యాపీగా ఉంది. అదే విధంగా ఇలాంటి వినూత్నమైన కొత్త రకమైన ప్రోగ్రామ్ మా ఆధ్వర్యంలో జరగడం కూడా చాలా సంతోషంగా ఉంది. ప్రతి వారం కూడా టిప్ తీసి ఎవ్రీ వీక్ పిల్లలు ఎవరైతే హెల్మెట్స్ రెగ్యులర్ గా వేసుకుంటారో వాళ్ళకి ఒక ప్రైజ్ ఇవ్వడం జరిగింది అనమాట. ప్రైజ్ తో పాటు డిప్ లో వాళ్ళకి క్యాష్ అమౌంట్ కూడా ఇవ్వడం జరిగింది. పట్టణంలోని ఎస్పీ గారి ఆధ్వర్యంలో జరిగింది. మన ఇన్స్టిట్యూషన్స్ తరఫున మనము స్పాన్సర్ చేసామన్నమాట. గిఫ్ట్స్, ప్రైజెస్ అన్ని కూడా సమాజం అంటే పబ్లిక్ కి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. హెల్మెట్ అనేది ఒక డైలీ ఫోన్ ఎలా ముఖ్యమో హెల్మెట్ కూడా పట్టణంలో ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు కానీ, చైర్మన్ హేమలత గారు, దొరబాబు గారు, ఎమ్మెల్సీ గారు అందరూ, ఎస్పీ, డిఎస్పీ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక స్కూల్ స్థాయి నుంచి పిల్లలకి మనము ఇలాంటి అవగాహన ఇచ్చామంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత పెద్దగా మనము దాని గురించి చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈ ప్రోగ్రామ్ లో భాగస్వాములు అయినందుకు నాకు చాలా గర్వంగా. అండ్ మీ స్కూల్లో, మీ కాలేజెస్ లో మీ పిల్లల్ని కూడా మీరు అంటే రెగ్యులర్ గా అంటే హెల్మెట్ లేకుండా కాలేజ్ రావడానికి వీల్లేదు అనే ఒక రూల్ ఏమన్నా పాస్ చేస్తాను? అవును, ఆబ్వియస్లీ. ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి కూడా ఒక నియమం అనేది పెట్టుకున్నాం. కానీ ఫస్ట్ మేము స్ట్రిక్ట్ గా రూల్ పెట్టింది బైక్స్ తీసుకురాకూడదు అని. సో ఎందుకంటే బైక్ యాక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువ జరుగుతాయి ఆ ఏజ్ పిల్లలకి. వాళ్ళకి స్పీడ్ పైన కంట్రోల్ ఉండదు. ఇప్పుడు కంపల్సరీ స్టాఫ్ కూడా మేము ఒక నియమం పెట్టాము. మీరు బైక్ లో వచ్చేటప్పుడు వస్తే క్యాంపస్ లోపలికి రావాలంటే హెల్మెట్ ఉంటేనే అలో చేస్తాము అన్నట్లు ఒక నియమం పెట్టాము అనమాట. సో దీనివల్ల మనం పాటిస్తూ పిల్లలకు కూడా అవేర్నెస్ క్రియేట్ చేసినట్లు అవుతుంది. చాలా మంచి ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. అందరి లైఫ్స్ సేవ్ చేసినట్టు అవుతుంది. చిన్న షాప్ దగ్గరికి వెళ్ళాలన్నా కంపల్సరీ హెల్మెట్ పెడతాం. సో డైలీ హెల్మెట్ పెట్టుకుంటావా? పెట్టుకుంటా.